హాయ్ గైస్ నేను ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా మోడల్ పేపర్ 9 అయితే ఈరోజు ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకుందామండి. ఈరోజు ఈ వీడియోలో అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తూ ఈ యొక్క మోడల్ పేపర్ 9 అయితే ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. డైలీ మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి మాక్ టెస్ట్లు ఒక లింక్స్ అయితే ప్రొవైడ్ చేసిన డిస్క్రిప్షన్లో అవి యూజ్ చేసుకొని ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి మాక్ టెస్ట్లు కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వారం వారి స్థితి ప్రాతిపదికన పనిచేసే వారి భాగస్వామ్య రేటుకు సంబంధించి సరైనది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ అండ్ సి. ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ 2011 నుంచి 2012 ప్రకారం ఏపీలోని గ్రామీణ నిరుద్యోగిత రేటు 12% కాగా పట్టణాల్లో నిరుద్యోగిత రేటు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 43%. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు ఆర్థిక వ్యవస్థ వాస్తవ ముఖ చిత్రం తెలుసుకొనుటకు దోహదపడే అంశం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. జిఎస్డిపి లెక్కింపులో రంగాల వారీ అంచనాలకు అంతర్జాతీయంగా మరియు మన దేశంలో అమల్లో ఉన్న పద్ధతి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జివిఏఎంపి. 2017-2018 మొదటి సవరించిన అంచనాలకు ప్రకారం ఏపీలో వృద్ధి రేటు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 11.32%. 2018-2019లో స్థిర ధరల్లో దేశ వృద్ధి రేటు 6.8% కాగా ఆంధ్రప్రదేశ్ జీవీఏ వృద్ధి రేటు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 10.77%. 2018-2019 ముందస్తు అంచనాలలో జిఎస్డిపి లెక్కింపులో స్థిర ధరలలో అధిక వృద్ధి రేటు 19.09% నమోదైన ఉపరంగం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చేపల పెంపకం. 2018-2019లో ప్రస్తుత ధరలలో ఏపీ తలసరి ఆదాయ వృద్ధి రేటు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 13.96%. ప్రస్తుత ధరలలో 2018-2019 సంవత్సరంలో అధిక వృద్ధి రేటు సాధించిన ఉపరంగం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మైనింగ్ అండ్ క్వారీయింగ్. 2018-2019 సంవత్సరానికి ప్రస్తుత ధరలలో జీవీఏకు అవి అందించే వాటాను బట్టి వివిధ రంగాలు వరుసగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేవా రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం. 2018-2019 ముందస్తు అంచనాల ప్రకారం స్థిర ధరలలో ఏపీ తలసరి ఆదాయం.
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రూపాయలు 1,17,261. ప్రస్తుత అలానే స్థిర ధరలలో 2018-2019 జిఎస్డిపి అంచనాలలో వ్యవసాయ రంగంలో అధిక వాటా కలిగిన ఉపరంగం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పశు సంపద. తుంపర సేద్యం, పాలినెట్, షెడ్నెట్, పంటల సంజీవిని వంటి పథకాల ఈ రంగానికి ఎక్కువగా ఉపయోగపడినవి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హార్టికల్చర్. కరువు సమయంలో కూడా ఆదాయాన్ని సృష్టించడం ద్వారా ఆధారపడదగ్గ వనరుగా, ప్రత్యామ్నాయ వనరుగా పరిగణించబడేది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పశు సంపద. క్రింది వానిలో 2018-2019లో రుణాత్మక వృద్ధి రేటు నమోదైన ఉపరంగం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యవసాయం. 2018-2019లో స్థిర ధరలలో సేవా రంగంలో అత్యధిక వాటాను అందించే రంగం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్తకం, హోటళ్ళు. 2018-2019 ముందస్తు అంచనాలు ప్రకారం స్థిర ధరలలో ఏపీ తలసరి ఆదాయ వృద్ధి రేటు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 9.73%. రాష్ట్ర విభజన తర్వాత జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. 30% పైనే ఉంటూ వచ్చింది. అలానే సేవా రంగం తర్వాత జిఎస్డిపికి అధిక వాటా వ్యవసాయ రంగమే అందిస్తుంది. 2018-2019 అంచనాల ప్రకారం స్థిర ధరలలో జీవీఏలో సేవా రంగం వాటా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 43.63%. 2018-2019లో ప్రస్తుత ధరలలో భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 16% కాగా రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 33.64%. దీపం పథకం కింద 2019 మార్చి నాటికి ఇవ్వబడ్డ గ్యాస్ కనెక్షన్లు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 56.72 లక్షలు. ఏపీలో 2019 మార్చి నాటికి ఉన్న రేషన్ షాపులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 28,510. ప్రభుత్వం పీడిఎస్ ద్వారా బియ్యానికి బదులు 3 కేజీల వరకు రాగులు, 2 కేజీల వరకు జొన్నలను 1 కేజీ రూపాయికి అందించడంలో ఉద్దేశం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరచడం, అలానే పోషకత్వ ప్రమాణాలు మెరుగుపరచడం. ఐరన్ లోపం వలన సంభవించే ఎనీమియాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు 1 కేజీ డబుల్ ఫార్టిఫైడ్ సాల్ట్ను ఏ ధరకు అందిస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 12 రూపాయలు.
రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు నెలకు అందించే కందిపప్పు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఎప్పటి నుంచి పెంచింది? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. 2018 జూలై. ఫుడ్ బాస్కెట్ స్కీమ్ కింద ఉచితంగా 7 ఐటీడీఏ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో అందించే 6 వస్తువులు వాస్తవ ఖరీదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 530 రూపాయలు. సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెల్ల కార్డు ఉన్న కుటుంబ సభ్యులకు శానిటరీ నాప్కిన్స్ను రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో ₹10 అందిస్తుంది. ఎండిఎం, పీడిఎస్, ఏడబ్ల్యూసీలలో ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ను పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ప్రవేశపెట్టుటలో ప్రభుత్వానికి మద్దతు అందించిన వారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టాటా ట్రస్ట్. రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 162.97. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 36.88. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా వైఎస్ఆర్ కడప కాగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీకాకుళం. అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం కాగా ఎక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైఎస్ఆర్ కడప. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ, తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అనంతపురం, విశాఖపట్నం. భూ కమతాల వివరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. రాష్ట్రంలో గల ఆగ్రో క్లైమాటిక్ జోన్లు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. వ్యవసాయేతర ఉపయోగాల క్రింద ఉన్న భూమి ఎక్కువగా ఉన్న జిల్లా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెల్లూరు. 10వ వ్యవసాయ గణాంకాలు 2015-2016 ప్రకారం రాష్ట్రంలోని కమతాల సంఖ్య. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలు. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ, తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాంత కమతాలు. 10వ భూకమతాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉపాంత కమతాల సంఖ్య.
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 59.04 లక్షలు. 9వ వ్యవసాయ గణాంకాలతో పోల్చితే 10వ వ్యవసాయ గణాంకాల నాటికి రాష్ట్రంలో కమతాల సంఖ్య 76.21 లక్షలు నుండి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలకు పెరిగినది. 2010-2011లో రాష్ట్ర సగటు కమతా పరిమాణం 1.06 హెక్టార్లు కాగా 2015-2016 నాటికి సగటు సమతా పరిమాణం ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 0.94 హెక్టార్లకు తగ్గినది. ఆంధ్రప్రదేశ్ సాంవత్సరిక సాధారణ వర్షపాతం ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 966 మిల్లీమీటర్. 2018-2019 సంవత్సరంలో రాష్ట్ర సాధారణ వర్షపాతం కంటే ఎంత శాతం లోటు నమోదైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 34%. 2018-2019లో నైరుతి ఋతు పవనాల వల్ల సాధారణం కంటే అధిక వర్షపాతం పొందిన జిల్లా? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి. 2017-2018లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం మొత్తం 42.06 లక్షల హెక్టార్లు ఉండగా 2018-2019లో ఎంత ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 40.26 LH. 2018-2019లో రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 151.12. 2018-2019లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వారి తర్వాత అధిక శాతం వాటాను అందిస్తున్న పంట? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 54.86%. 2018-2019 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వారి తర్వాత అధిక శాతం వాటాను అందిస్తున్న పంట? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మొక్కజొన్న. 2018-2019లో రాష్ట్రంలో వరి ఉత్పాదకత? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 5,600 kg/హెక్టార్. నికర పంట విస్తీర్ణానికి స్థూల పంట విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తిని తెలిపేది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పంటల తీవ్రత. 2017-2018లో 1.26గా ఉన్న పంటల తీవ్రత 2018-2019లో ఎంత నమోదైనది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1.24. 2018-2019లో అత్యధిక సాగునీటిని అందించే వనరులు అవరోహణ క్రమంలో? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాలువలు, బావులు, చెరువులు.
2019 అక్టోబర్ 15 నుంచి అమలుపరచనున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుకు అందించే మొత్తం రూపాయలు 12,500లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందించే సహాయం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వం రూపాయలు 6,000, రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 6,500. వైఎస్ఆర్ బీమా క్రింద రైతు ప్రమాదవశాత్తు మరణించిన లేదా ఆత్మహత్యల మరణించిన బాధిత కుటుంబానికి అందించే సహాయం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 లక్షలు. 2018-2019 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ రుణాలు అధికంగా పొందిన జిల్లా గుంటూరు కాగా తక్కువ వ్యవసాయ రుణాలు పొందినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విజయనగరం. ఏపీ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2011. ఏపీ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ప్రకారం పరిమితి సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కౌలు రైతులకు కూడా అందించుటకు ఎల్ఈసి లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ను జారీ చేయువారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రెవెన్యూ డిపార్ట్మెంట్. రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించుటకు వడ్డీ లేని పంట రుణాలు, వడ్డీకి రుణాలు అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైతు శ్రీ. సామాజిక ఆర్థిక సర్వే 2018-2019 ప్రకారం రైతు భరోసాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3,534 కోట్లు. 2019-2020 సంవత్సరమునకు పిఎంఎఫ్బివై పథకం క్రింద రాష్ట్రాన్ని ఎన్ని బీమా క్లస్టర్లుగా విడదీశారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 4. దేశంలో ఎల్ఈడి వీధి లైట్ల ఏర్పాటులో ఏపీ స్థానం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1వ స్థానం. ఆంధ్రప్రదేశ్ గుండా పోయే జాతీయ రహదారుల సంఖ్య. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 36. జాతీయ రహదారుల సాంద్రతను లెక్కించేటప్పుడు ఎంత జనాభాకు లెక్కిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి 1,00,000 మందికి. దేశంలో జాతీయ రహదారుల సాంద్రత 10.89 కిలోమీటర్లు కాగా ఏపీలో జాతీయ రహదారుల సాంద్రత. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 13.72 కిలోమీటర్లు. 2018-2019లో వైమానిక ప్రయాణికులతో 37% వృద్ధి సాధించిన మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని విమానాశ్రయాలు నిర్వహించబడుతున్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6.
ప్రస్తుతం మీ సేవ ద్వారా అందిస్తున్న సేవలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 390. పాఠశాలలకు పిల్లలను పంపే తల్లులకు విత్త సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అమ్మ ఒడి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్చువల్ తరగతి గదులు, క్లాస్ రూమ్ల ఏర్పాటుకు నిధులు అందించేది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, RUSA. పారిశ్రామిక అవసరాలు మరియు విద్యా సంస్థలు తయారు చేసిన విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య అంతరం తగ్గించేందుకు అమలు చేస్తున్న పథకం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, PMKVY. 2019లో విడుదల చేసిన SRS బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2017 నాటికి శిశు మరణాల రేటు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 32. 2018 నుంచి 2019 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఎన్ని రకాల వ్యాధులకు వర్తిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1059. మన రాష్ట్రం క్రింది ఏ జిల్లాలో నేషనల్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ అమలు పరుస్తుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జగజ్జీవన జ్యోతి పథకం దేనికి సంబంధించినది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, SC కుటుంబాలకు ఉచిత విద్యుత్. ఏపీలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాలలో ఎన్ని ఇండ్లను నిర్మించుటకు నవరత్నాలలో భాగంగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 25 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో గల 90 లక్షల గ్రామీణ కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు మంచినీటి కుళాయిల కనెక్షన్ ఉంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 25 లక్షలు. ఏపీలో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు వరుసగా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 14, 71, 25. రాష్ట్రంలో ఉన్న 110 పట్టణ స్థానిక సంస్థలు పరిధిలో ఉన్న 36 లక్షల కుటుంబాలలో ఇంటింటికి చెత్తను సేకరించే సదుపాయం గల కుటుంబాల శాతం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 97.6%. క్రింది వానిలో ఏది మురికివాడలలో నివసించే కుటుంబాలలో గల పేద మహిళలను గుర్తించి SHGలుగా ఏర్పాటు చేసి వారిని స్వయం ఆధారితంగా మార్చుటకు సంబంధించినది?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. MEPMA. వైఎస్ఆర్ పింఛన్ కానుకను సంబంధించి సరైనది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ సరైనవే. ఏపీలో 13 జిల్లాలకు గాను MGNREGSను అమలుపరచు మండలాలు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 661. ప్రాథమిక విద్యపై చార్లెస్ వుడ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1854. మాధ్యమిక విద్యపై హంటర్ కమిటీని లార్డ్ రిప్పన్ కాలంలో ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1882. విశ్వవిద్యాలయ విద్యపై లార్డ్ కర్జన్ రౌలింగ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1902. షాడ్లర్ కమిటీ 1917 దేనికి సంబంధించినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్య. హార్దాగ్ కమిటీ విద్యపై ఎప్పుడు నియమించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1929.